మహాభారతం ఇతర పురాణాలు రచించిన వ్యాధవ్యాసుని కుమారుడు పేరు శుకుడు. శుకుణ్ణి సుఖదేవుడని సుఖమహర్షి అని కూడా పిలుస్తారు. శుకుడు మహోన్నతుడు. తండ్రి వ్యాధవ్యాసుడు ఆయనకు సకల విద్యను నేర్పించాడు. ఒకరోజు సుఖదేవునితో తండ్రి వ్యాధవ్యాసుడు ఇలా చెప్పాడు: నాయన, నాకు తెలిసిన విద్య అంతా నీకు నేర్పించాను. ఇప్పుడు మీదిలి నగర చక్రవర్తి అయిన జనకుని చెంతకు నేను పంపుతున్నాను. ఆయన మహాజ్ఞాని, విద్యా సంపన్నుడు అని చెప్పాడు. ఆ మాటలు విన్న సుఖదేవుడు, మీరు చెప్పినట్లుగానే నేను తప్పకుండా జనక మహారాజు దగ్గరికే వెళతాను. కానీ మీరు నన్ను జనకుని వద్దకు ఏ పని మీద పంపుతున్నారు అని అడిగాడు. అప్పుడు వ్యాసుడు శుకుడితో, ఆయనకు బ్రహ్మజ్ఞానం తెలుసు, ఆ విద్యను నీకు నేర్పించమని అడుగు అని చెప్పాడు. తండ్రికి నమస్కరించి శుకుడు బయలుదేరాడు. జనక చక్రవర్తి గొప్ప రాజర్షి. విశాల సామ్రాజ్యాన్ని పాలిస్తూ కూడా ఆయన ఆ లౌకిక ప్రాపంచిక విషయాలను పట్టించుకునేవాడు కాదు. తపశక్తి ద్వారా శుకుడు తన వద్దకు వస్తున్నట్లు జనకుడు గ్రహించాడు. ఆయన తన సైనికులతో, సుఖదేవుడు ఇక్కడికి వస్తున్నాడు, అతనికి ఎవరు స్వాగతం పలకవద్దు, ఎలాంటి మర్యాద పాటించక్కర్లేదు అని ఆజ్ఞాపించాడు. అందరూ జనక చక్రవర్తి మాటలు విని ఆశ్చర్యపోయారు. సుఖదేవుడు రాజమందిరానికి విచ్చేశాడు. ఆయనకు ఎవరు స్వాగతం పలకలేదు. ఆయన్ను ఎవరు కనీసం పలకరించనైనా లేదు. ఉండటానికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. కనీసం ఏం తింటారు, ప్రయాణం ఎలా జరిగిందని మర్యాదపూర్వకంగా ఒక్క మాట అడిగిన వాడు కూడా లేడు. అలాగే 2 రోజులు గడిచిపోయింది. 3 రోజుల పాటు నిశ్శబ్దంగా ద్వారం దగ్గరే శుకుడు కూర్చుని ఉన్నాడు. 4వ రోజు మంత్రులతో సహా జనక చక్రవర్తి వచ్చి శుకునికి ఆహ్వానం పలికాడు. గొప్ప మహర్షి మాదిరిగా ఆయన గౌరవించబడ్డాడు. ఆయన్ని సకల మర్యాదలతో రాజమందిరంలోనికి తీసుకెళ్లారు. అలా మరొక 4 రోజులు గడిచిపోయింది. తనను ఎవరూ పట్టించుకోనప్పుడు గాని, గొప్పగా సన్మానించినప్పుడు గాని శుకుడు ఎలాంటి భావం పొందలేదు. 10వ రోజున ఆయనకు గౌరవ పురస్కారంగా నాట్య సంగీత ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. నాట్య ప్రదర్శన సగల్లో ఉండగా జనక చక్రవర్తి ఒక పాత్ర నిండుగా పాలు పోసి శుకుని చేతికి ఇచ్చాడు. బాలక సుఖదేవ, నీవి ఈ పాత్ర నుండి ఒక్క బొట్టు కూడా కింద పడకుండా 7 సార్లు ఈ ప్రాంగణం చుట్టూ ప్రదక్షిణ చెయ్యాలి అని కోరాడు. అది సుఖమహర్షికి ఏమంత కష్టమైన పని కాదు. ఆయన బాలుడైనప్పటికీ మహాజ్ఞాని. సంగీతం కాని, నాట్యం గాని ఆయన మనసును చెదరనీయలేవు. ఆయనకు అప్పగించిన పని అవలేలగా నెరవేర్చాడు సుఖదేవుడు. పాత్రలో పాలల్లోంచి చిన్న బొట్టైనా కింద పడకుండా తిరిగి పాత్రను జనకునికి అప్పచెప్పాడు. అది చూసిన జనకుడు ఆనందించాడు. సుఖదేవునితో, నాయన, నేను పెట్టిన పరీక్షలో నీవు నెగ్గావు. ఇప్పటికే నీవు బ్రహ్మజ్ఞానాన్ని నిరూపించావు. నేను నీకు నేర్పించవలసింది ఏమీ లేదు. ప్రాపంచిక ఆకర్షణలకు తొలగి ఉండగల శక్తియే బ్రహ్మజ్ఞానం. అది నీకు పుట్టుకతోనే ప్రాప్తించింది అన్నాడు. ఆ మాటలు విన్న శుకుడు తిరిగి ఇంటికి బయలుదేరాడు. అలౌకికమైన ఈ ప్రపంచంలో మనుషుల మధ్య భేదభావం పెరిగిపోయింది. ధనాన్ని బట్టి మర్యాద ఇవ్వడం, అవతల వారికి నచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తే వారు మంచిగా మనతో మాట్లాడడం వంటివి చేస్తున్నారు. ఒకరు పొగిడితే ఆనందపడ్డం, తిడితే బాధపడ్డం వంటి అశాశ్వతమైన ఈ భావాలకు లోబడి బతికితే ఎప్పటికీ శాశ్వతమైన ఆ భగవంతుడి చెంతకు చేరలేవని సుఖదేవుడు ఈ కథ ద్వారా తెలియజేశారు.